అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని నానా పక్షి నివారణం అనే 8వ అధ్యాయము. ఇట్లా గుణవర్ధుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయం ఏమాత్రం కరుగలేదు. చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకులు లేకుండా చేస్తుండటం వల్ల కరుడుగట్టిన కాఠిన్యంతో జాలి అన్న మాట ముందుకి కూడా లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవిలా ఎంత వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిన శంఖం ఊదినట్లు నా దగ్గర నీ ఉపదేశాలేం పనికొస్తాయి? త్రాగిన వాడికి తత్వోపదేశం చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లి తండ్రి బంధువులు అన్న విచారం ఉండనట్లు, కామాతరులకు సిగ్గు లజ్జ మచ్చుకైనా లేనట్లు నా వద్ద కూడా నీవు ఊహించే జాలి దయ వంటి సుగుణాలేమీ లేవు. అయినా చాలా కాలంగా పనిలేని నా చేతికి చిక్కావు, నిన్ను ఊరికే వదులుతానా అని పలుకుతూ, ఓ రాజా, దయాశూన్యుడవై కుడి చేత్తో ఖడ్గం తీసి వాని శిరస్సుని ఖండించావు. ఇట్లాగా లెక్కలేనన్ని బ్రాహ్మణ హత్యలను నిస్సంకోచంగా చేశావు. ఇలా ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది. శరీరంలో కఫము, శ్లేషము, వాతములు ఉద్రేకించి అటు ఇటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీ భార్య, పుత్రులు, సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివేశారు. ఎవరూ లేని ఏకాకివై ఒక రహస్య స్నేహితుడిని చేరబిలిచి అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటినీ దాన ధర్మములు చెయ్యవలెనని సంకల్పించి ఆ అరణ్యంలో బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానము ఇవ్వబోగా, పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింప చేసుకోలేమని నిరాకరించారు. అంతేకాదు, మహాపాపివైన నీ వంటి వాడితో సంభాషించటం కూడా ఎంతో దోషమని దాని నివారణకై సచేల స్నానం చేసి అగమర్షణ మంత్రాలను, పావమాన సూక్తమును జపించి వెడలి వెళ్ళిపోయారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపము కలిగింది. నీ దగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేసేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణ దేవాలయాన్ని బాగు చెయ్యాలన్న ఆలోచన నీకు కలిగింది. అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహాలిచ్చారు. ఓయి, అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేశుని మూర్తి ఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని. అప్పుడు నీవు వారి మాట విని 4 తోరణాలతోనూ 4 ద్వారాలతోనూ అనేక స్తంభాలతో వేదికలతో విలసిల్లే దివ్యమైన గణేశ మందిరాన్ని, ముత్యాలు పగడాలతో తాపబడిన వాకిళ్లలోనూ నానా రకాల ఫలవృక్షాలతో నిండి ఉన్న దానిని నిర్మించి అందులో 4 దిక్కులలోనూ నీటి వసతిని, దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేశావు. నీవర్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులు, సేవకులు మోసంతో హరించినారు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు నిన్ను తమ పాశాలతో బంధించి కొరటాలతో కొడుతూ, ముళ్ళతో గుచ్చుతూ, సూదులు వంటి రాళ్లతో పడదోస్తూ ఘోరమైన మహానరకాలలో పడద్రోశారు. ఇలా యమదూతలతో హింసించబడుతూ యముడి సన్నిధికి వెళ్ళగా యముడిలా నిన్ను ప్రశ్నించాడు. ఓరి, నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావో చెప్పు అనగా నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తానన్నావు. అప్పుడు నీవు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీర కాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలమంతా ఖర్చు అయిపోయినాక
పాపఫలం వల్ల నీకి కుష్టు వ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతుండగా, ఓ మహర్షులారా, ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది. వేద శాస్త్రాలలో నిధవంటివాడు, త్రికాల వేది అయినటువంటి వాడు ఆ మహాముని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంత మహారాజు యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా పొడుచుకు తినసాగాయి అంటూ సూత మహర్షి అక్కడి మహర్షులతో కథాగమనాన్ని ఇలా కొనసాగించాడు. ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంత మహారాజు భరించరాని బాధతో వలవల ఏడుస్తూ తనను రక్షించమంటూ ఆ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం తమ దుష్టత్వాన్ని వీడి మీ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి కదా. అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలోనే మీ సమక్షంలోనే ఈ పక్షులు గుంపులిలా నన్ను బాధిస్తున్నాయెందుకనో. ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి. మీ పావన చరణాలను ఆశ్రయించి శరణు వేడిన వాడిని, పైగా దీనుడను కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి నన్ను రక్షించు అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ తరువాత జరిగిన కథావృత్తాంతాన్ని సూతులు వారిలా తెలియజేశారు. ఇలా ఆ సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, నీవు నా వాక్యములను సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను, నీవొక క్షణకాలం ఊరుకో అని ఆ మహర్షి ఒక హుంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అంతర్ధానమైపోయాయి అంటూ సూతుడు చెప్పాడు. ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజు, ఆయన భార్య అయిన సుధర్మ ఎంతో సంతోషించారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని నానాపక్షి నివారణం అనే 8వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.